జరిగినటువంటి కుట్రలో గాయాల పాలయ్యి మా టీం ఓడిపోవడం జరిగింది. దానికి RRR గారికి సహించిన శాప్ చైర్మన్ రవినాయుడు గారిని ఆయన తీరుని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. రన్నరప్ తోటి సరిపెట్టి ఇప్పుడు శ్రీకాంత్ అన్న గారు ఓడిపోయారనేది బాధ ఉంది, కానీ ఇలా అభియోగాలు వేయడం మటుకు సమంజసం కాదు. కానీ మీరు పోరాడారు, మామూలు పోరాటం కాదు అది. సార్ మనం ఓడిపోయామని ఒప్పుకోవద్దు సార్. మనం వాళ్ళని గెలిపించాం సార్, కేవలం మనం వాళ్ళని గెలిపించాం. అదే మీ రవినాయుడు గారి దగ్గర నుండి గెలిపించారు, ఒప్పుకుంటాం మేము కూడా. మళ్ళీ పోటీలు పెడతాం, మీరు సిద్ధం కావాలి. బ్యాండేజ్ పెడతాం. రెండో చేతి కష్టం అన్న, మళ్ళీ అసెంబ్లీలో బద్దలు కొద్దా. ఎస్ ఓకే, సో ఆల్ సెట్. రెడీ చేసుకోండి. శ్రీనివాస్ గారు వచ్చేస్తున్నారు. ఇంకో టీం కూడా సత్యకుమార్ అనే టీం రెడీగా ఉంది. పల్లా శ్రీనివాస్ గారు కూడా వచ్చేస్తున్నారు.